నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. బాబు అప్పుల తప్పుడు లెక్కలపై కేంద్రానికి లేఖ రాస్తామని జగన్ అంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి ఈ రాద్ధాంతం ఎందుకని టీడీపీ అంటోంది. అయితే తాను అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో జవాబులు లేదన్న జగన్ సభకు రాకుండా ప్రెస్ మీట్లలో ఆరోపణలు ఏమిటని టీడీపీ అంటోంది. అదేదో మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆ ప్రశ్నలు ఏదో అడిగితే మీకు సమాధానం చెప్తాం కదా, అంతేకాని మీరు బయట ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ఆన్సర్ చేయమంటే మేమెందుకు అసెంబ్లీ నుంచి చేస్తామని టీడీపీ అంటోంది. అలాగే కాగ్ నివేదికలో ఆర్థిక విధ్వంసం వివరాలు ఉన్నాయని జగన్ అంటున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఎవరో ప్రజలే తేల్చేశారని అటు టీడీపీ అంటోంది. ఇక మరోవైపు పరకామణి కేసును కూడా పదే పదే ప్రస్తావించిన వైసీపీ అధినేత దేవుని సొత్తు కాజేస్తే మధ్యవర్తిత్వం చేయడం గొప్ప అని టీడీపీ అంటోంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో అసలు నెట్టిందెవరు, విధ్వంసం చేసిందెవరు, తిరుమల ఆచారాలను భక్తుల విశ్వాసాలను కాపాడిందెవరు, అసలు ఇదంతా చేసింది ఎవరు, ఈ కాగ్ నివేదిక ఏం చెబుతోంది? దీనిపైన ప్రైమ్ డిబేట్లో ఇవాళ చర్చ చేపడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు వేణుగోపాల్ రెడ్డి చెంచు, టీడీపీ అధికార ప్రతినిధి యూఎస్ఏ నుంచి, అండ్ కట్టా కార్తిక్ గారు. మరి కాసేపట్లో బొట్ల రామారావు గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు అండ్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం. వేణుగోపాల్ గారు, ఏంటి చంద్రబాబు ఆర్థిక విధ్వంసం సృష్టించారు, ఆర్థిక విధ్వంసం ఇది అంటారు, అటు జగన్ ఆర్థిక విధ్వంసం ఇది అని కాగ్ నివేదిక చెప్తోందని మీరంటారు, అటు మీరు ఎలాంటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో కాగ్ నివేదిక చెప్తుందని ఆయన అంటారు. అసలు ఎవరి ప్రభుత్వ హయాంలో ఎవరు ఎన్ని అప్పులు చేశారు, ఈ ఆర్థిక విధ్వంసం లెక్కేంటి? ముందుగా ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి నమస్కారం అమ్మా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో చూస్తే చాలా ఫన్నీ కనపడతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్ చదవడం వస్తారు, అదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన గత ప్రభుత్వంలో ఏదైతే అప్పులు చేసిపోయాడో, అప్పులు ఊబిలో నెట్టిపోయాడో రాష్ట్ర ప్రభుత్వాన్ని, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, లేకపోతే ఆయన చేసిన అప్పులకు వడ్డీ కడుతున్న మాటలు ఈ రోజు బయటికి రాకుండా కోసం పదే పదే కూటమి ప్రభుత్వం మీద బురద అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అమ్మా, 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళు అధికారం దిగిపోయే నాటికి 2019 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం 50 నుంచి 60 వేల కోట్లు అప్పులు చేసుకుంటా వాళ్ళు దిగిపోయే నాటికి 4,20,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల ఖజానా చేసిపోయారు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజు మా ప్రభుత్వంలో వాళ్ళు చేసిన 4,20,000 కోట్లు ఏదైతే అప్పు ఉందో ఆ అప్పుకి వడ్డీ కట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన ఏదైతే రాష్ట్ర ఖజానా ఏదైతే వాళ్ళు భ్రష్టు పట్టించిపోయినారో వాటన్నిటి కూడా మళ్ళీ గాడిలో పెట్టడం కోసం, అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక రెవెన్యూ జనరేట్ చేయాలి, రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షణ ధ్యేయంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. సో దాన్ని చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏం చెప్తున్నా అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. కాగ్ రిపోర్టు ఆయన స్టడీ చేయడానికి వస్తారు నాకు ఎందుకన్నా అంటమాట. ఈ రోజు 2024 నుంచి 25 వరకు మా కూటమి ప్రభుత్వం అప్పులు చేసిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులతో పోలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించిన ఎకానమీతో పోలిస్తే కూటమి ప్రభుత్వం 100 రెట్లు బెటర్ గా చేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మేము అప్పు చేసిన మాట వాస్తవం, కానీ అప్పు చేయడానికి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, వాటికి కావాల్సిన వడ్డీ, ఆయన సంక్షేమ పథకాల మాయలో రాష్ట్ర ఖజానాన్ని ఎలా భ్రష్టు పట్టించిపోయాడో అవన్నీ కారణాలే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ పాయింట్. ఈ రోజు అప్పు చేసినా కూడా దాన్ని మేము కరెక్ట్ గా వాడుతున్నాం, ఎక్కడ కూడా మిస్యూజ్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చేసిన అప్పులన్నీ కూడా కేవలం ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన సంక్షేమ పథకాల అమలు మాయలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పబ్లిసిటీ కోసం వాడారు. ఆయన స్వలాభం కోసం వాళ్ళ పార్టీ నాయకులు ఖజానా పెంచుకున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈ రోజు అప్పులు చేస్తున్నాం అన్ని ప్రతిసారి అంటున్నాడు కదా, ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి చేసిన కనపడట్లేదా? రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు కనపడట్లేదా? లేకపోతే యువతకు ఉద్యోగ అవకాశాలు కనపడట్లేదా? సంక్షేమ పథకాల అమలు కనపడట్లేదా ఆయనకి? అలాగే ఈ రోజు ప్రతిసారి తీసుకొచ్చి ఏమని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమంటారంటే రాష్ట్ర ఖజానాన్ని అప్పులు చేసి ఈ రోజు చేస్తున్నా అని చెప్తా అంటున్నాడు. ఈ రోజు జీడీపీ రేట్ పెరగలేదా మా రాష్ట్రంలో? రాష్ట్రంలో ఈ రోజు జీడీపీ రేట్ పెరిగి మళ్ళీ ఈ రోజు గాడి తప్పిన రాష్ట్ర రెవెన్యూ లేకపోతే రాష్ట్ర బడ్జెట్ మీరు కూడా జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీరు కూడా ఇన్ని అప్పులు చేశారని మీరు అప్పుడు కూడా మాట్లాడారు కదా. అప్పుడు అప్పులు చేసినా కూడా దాన్ని ఎట్లా వాడాలని ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పుడు అప్పులు చేస్తారు, అప్పులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పక్కన పెట్టండి, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అప్పు చేసే పరిస్థితిలో ఉంది. అప్పు తెచ్చుకోవడం అనేది సర్వసాధారణం. కానీ ఆ తెచ్చిన ఫండ్స్ ని ఎలా యూటిలైజ్ చేస్తారు అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ రోజు మేము కూటమి ప్రభుత్వం అప్పు చేస్తున్నాం అని చెప్పి ప్రతి పది అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం తెస్తున్న ఫండ్స్ ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాం, దేనికి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 4 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఎక్కడ పెట్టాడు, దేనికి వాడాడమ్మా?
కేవలం ఆయన పబ్లిసిటీ కోసం, ఆయన సంక్షేమ పథకాల అమలు కోసం అని చెప్పి ఈ రోజు ప్రజలకి రాష్ట్ర ఖజానాన్ని గండికొట్టిన పరిస్థితులు చూసాం. సో ఈ రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వం బురదలడం, ఈ రోజు దాన్ని కవర్ చేసుకోవడం కోసం తిరుపతిలో వాళ్ళు చేసిన కల్తీ లడ్డు ఫలితం చేసుకోవడం కోసం, లేకపోతే పరకామ ఇష్యూని కవర్ చేసుకోవడం కోసం మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడం. ఇంకా ఈ రోజు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే సూపర్ 6 హామీలు కూడా అమలు చేయరని చెప్పి మాట్లాడుతున్నారు. మాట్లాడే మాట కొంచెం అని ఉండాలి కదమ్మా. సూపర్ 6 హామీలు అమలు చేయలేదు ఈ రోజు రాష్ట్రంలో. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఈ రోజు రాష్ట్రంలో సూపర్ 6 హామీలు అమలు చేసాం. ఒక పక్క, ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి వైజాగ్ ప్రాంతంలో ఈ రోజు ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో ఈ రోజు చాలా ఫాస్ట్ గా అమరావతిని నిర్వీర్యం చేసిన పరిస్థితి నుంచి, అమరావతి రైతులు భయపెట్టిన పరిస్థితి నుంచి ఈరోజు సామాన్య ప్రజలు సామాన్య పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాం. అమరావతి ప్రాంతంలో పర్మనెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, సెక్రటరియట్ అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అవ్వచ్చు, లేకపోతే జడ్జి బంగ్లాస్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అవ్వచ్చు, అన్ని కూడా అమరావతి ప్రాంతంలో డెవలప్ చేస్తున్నాం. సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా అంటే దాని గురించి మాట్లాడలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల నీకు నిజంగానే ఫోకస్ ఉంటే, మేము అందరం అడుగుతున్నాం, ఇప్పుడు పదే పదే అడుగుతున్నామని కాదు, ఇది ఒక శాసనసభ్యుడిగా ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా, ఎందుకు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు? నిన్న బడ్జెట్ సమావేశాలు 15 రోజులు జరిగాయి. 15 రోజుల సమయంలో మీకు టైం దొరకలేదు అసెంబ్లీకి రావడానికి. ఈ విషయాల గురించి ప్రస్తావించవచ్చు కదా. 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు, అదే 3 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా. సరే, వేణుగోపాల్ గారు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా మనం డిబేట్ లో ఇదే విషయం మాట్లాడుతూ ఉంటాం. ఇంక తప్ప ఇంకోటి మాట్లాడు. ఎందుకు రారు? ఇవ్వలేదని ఆయన అంటారు, ఇవ్వలేదని మీరు అంటారు, మేము ఇవ్వలేదు కాబట్టి మేము రాము అని అంటారు. ఇంకింతే సమావేశాలు జరగడం, ఆయన రాకపోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం. ప్రతిపక్ష హోదా అనేది మేము ఇచ్చేది కాదు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు అర్హత లేదని చెప్పి 11 స్థానాలకు పరిమితం చేశారు. నీకు నిజంగానే ఆ చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ప్రజల కోసం పోరాడుతుంటే, నిజంగానే నువ్వు ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతుంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల కోసం ప్రశ్నించి ప్రజల పక్షాన్ని నిలబడి ఫైట్ చేయి. మరి అది చేస్తున్నారు వీళ్ళు? లేదు. వాళ్ళు చేసేది కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు ఈ రోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కూటమి ప్రభుత్వాన్ని పదే పదే బదనాం చేయడం, దాన్ని వాళ్ళు చేసిన తప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడం, వాళ్ళు చేసిన ఏదైతే ఈ రోజు అప్పులు ఉన్నాయో ఆ అప్పులు ఊబిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద అప్పులు చేస్తుందని చెప్పి ఒక బూచి లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఎక్కడా లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో సామాన్య ప్రజల పక్క నుంచి ఉండి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చూడలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక టాపిక్ మీద ఫోకస్ ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట సేపు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎట్లుంటాయంటే 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి 300 అబద్ధాలు చెప్పి ఈ రోజు ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు మరి ఈ రోజు ఆయనకి ఎలా కనపడుతుందో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర రాజకీయాలు, లేకపోతే ఆయన స్వలాభం కోసం చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని చెప్పి మేము చెప్తున్నాం అమ్మా. రైట్. రామారావు గారు నమస్తే. రామారావు గారు వినిపిస్తుందా? రామారావు గారు ఏమంటారు? ఇప్పుడు మేము చేసిన అప్పులు రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంట్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాము, పెట్టుబడులు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తల్ని మేము తీసుకొస్తున్నాము, ఎక్కడా దాన్ని మేము మిస్యూజ్ చేయట్లేదు, దేనికి యూటిలైజ్ చేయాలో దానికి చేస్తున్నాం అని అంటున్నారు. బట్ మీకెందుకు కాగ్ నివేదికలో ఇన్ని తప్పులు కనిపించాయని మాట్లాడుతున్నారు? కాగ్ నివేదికలో మీకు కనిపించిన తప్పులు ఏంటి? అంశాలపైన మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓకే, వీళ్ళు అమౌంట్ అంతా కూడా అప్పులు చేసి మరి యూటిలైజ్ చేయట్లేదు, మొత్తం వేస్ట్ చేస్తున్నారు అనే దానిపైన మన ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా మేడం. ఇక్కడ కాగ్ అనేటువంటి సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటి సంస్థకు ఒక నిబద్ధత ఉంది. కేంద్ర స్థాయిలో ఈ యొక్క రాష్ట్రాల యొక్క ఖర్చు విధానం కానీ, రాష్ట్రాల యొక్క ఆర్థిక ప్రణాళికల అంశం మీద ప్రతి ఏటా కూడా వాళ్ళు దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసి కొన్ని సలహాలు సంప్రదింపులు చేసి ఈ రాష్ట్రాలని అభివృద్ధి బాట పట్టించాలనేటువంటి ఆలోచన విధానంతో ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అంటాం. మరి ఈ యొక్క కాగ్ ఈ యొక్క రాష్ట్రం యొక్క లెక్కలన్నిటిని కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అట్లాగే బడ్జెట్ తీరును కూడా, ఏదైతే రెవెన్యూ లోటును ఎలా పూర్తి చేస్తామని చెప్పలేనటువంటి
ప్రభుత్వ విధానాన్ని కాకు తప్పు పట్టింది కదా మేడం. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ లో కేటాయింపులు చేస్తారు, చూపిస్తారు, కానీ ఆ కేటాయింపులని ఖర్చు చేయాలంటే ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి ఏదైతే నికర నిల్వలు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే రూపాయి రాక పోక అంటాం కదా మేడం, దాంట్లో రెవెన్యూ లోటు కనిపిస్తా ఉంది ఇక్కడ క్లియర్ గా. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క రెవెన్యూ లోటుని ఎలా భర్తీ చేస్తుంది అనేది వివరణాత్మకంగా చెప్పాలంటే అప్రకటిత పన్నులు ఏమన్నా వేస్తారా ప్రజల మీద, లేకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించినటువంటి నిధుల నుంచి ఏమన్నా మళ్ళా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఇది ప్రజలను మోసం చేస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాకు గుర్తించి చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. అట్లా ఖర్చు విధానం కూడా వీళ్ళు లెక్కకు మించి ఏదైతే ఆడిట్ లేనటువంటి పద్ధతుల కింద ఖర్చు చేస్తున్నటువంటి వైఖరిని కూడా కాకు స్పష్టంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసాం మేడం, వీళ్ళు రామోజీరావుకి సంస్మరణ సభ పెట్టారు. ఆయనకి ఒక ప్రైవేట్ వ్యాపారస్తుడు చనిపోతే ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి మేడం? అట్లాగే లెక్కకు మించి వీళ్ళు విమాన ప్రయాణం సొంతంగా ఏదైతే వాళ్ళ యొక్క ఫ్లైట్ లో ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ లో వాడికి ఇతర దేశాలకి ప్రయాణం చేస్తున్నటువంటి ఖర్చు అంశంలో కూడా కాదు అభిశంసిస్తున్నటువంటి అంశం ఉంది. ఈ విధంగా చూస్తుంటే చాలా కార్యక్రమాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి అంశం ఉంది. అట్లాగే వీళ్ళు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి హామీలకు ఖర్చులు లెక్కలు లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి అని అట్లాగే మహిళలకు 1500 ఇస్తా ఉన్నటువంటి దానికి ఎక్కడ కేటాయింపులు చేయనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళా వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సభలు పెట్టి ఏదైతే వీళ్ళ యొక్క సొంత సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళా P4 అంటారు, P3 అంటారు, రకరకాల మాధ్యమాల ద్వారా వీళ్ళు ప్రచారం తప్ప మరొకటి లేదు. వీళ్ళ యొక్క హోర్డింగ్ల ఖర్చు, వీళ్ళ యొక్క పబ్లిసిటీ ఖర్చు వస్తుంటే వీళ్ళు ఆ యొక్క ప్రాజెక్టులు ఓపెనింగ్కి వెళ్తారు. ఇటీవల వెలుగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆ ప్రాజెక్టు ఆ యొక్క టన్నెల్ పూర్తి చేసి జనజీవనాల్లో జనానికి అందుబాటులో తీసుకొస్తే ఇది పూర్తి కానట్లుగా మళ్ళా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మా పశ్చిమ ప్రకాశం జిల్లాకు వచ్చి హడావిడి చేసి ఆ యొక్క యార్డులకు ఇచ్చినటువంటి డబ్బులు ఆ కాలువలో లేకపోతే ఆ ప్రాజెక్టు కేటాయిస్తే సరిపోతుంది కదా మేడం. ఇట్లా నిరర్ధక ఖర్చులు ఎక్కువైపోయి ప్రభుత్వానికి ప్రచారార్భాటానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లకి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తుల లేకపోతే తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల లేకపోతే మరో దేశానికి సంబంధించిన వ్యక్తుల మేడం స్పెషల్ ఫ్లైట్స్ పెట్టేసి వీళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం చూస్తే వీకెండ్ ట్రిప్స్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, అట్లాగే చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నటువంటి ఖర్చును ప్రజల ఎత్తు రుద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ యొక్క క్యాన్వాయ్ కూడా విపరీతంగా అర్హత లేకపోయినా ఉప ముఖ్యమంత్రికి అట్లాగే డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి లోకేష్ కి ఆ క్యాన్వాయ్ ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అడిగారు కదా చెప్తుంది మేడం రామారావు గారు, మాజీ సీఎం అయినప్పటికీ కూడా నాకు ఈ క్యాన్వాయ్ లేదని మీరు కూడా అడిగారు కదా. ఓకే మేడం, మాజీ సీఎం లేకపోయినా మీరు అడిగినప్పుడు 10,000 ఉన్న వాళ్ళు తీసుకోవడంలో తప్పలేదు కదా. సరే టూర్లు అవి అని అంటున్నారు, అంటే టూర్లు అవి అంటే వెళ్ళొద్దా? మీరు వెళ్ళలేదా? మీ ప్రభుత్వ హయాంలో అసలు మీరు ఎక్కడికి వెళ్ళలేదా? కేవలం ప్రజల కోసమే పనిచేశారా? వెళ్ళారు మేడం. మా యొక్క మంత్రులు ప్రభుత్వ ఖర్చుతోటి క్యాన్వాయిలు ఎప్పుడు మెయింటైన్ చేయలేదు మేడం. అది కూడా గమనించాలి మనం. ఖచ్చితంగా మా యొక్క హయాంలో మా ముఖ్యమంత్రి గారు అయితే వెళ్ళారు, కానీ మిగతా మంత్రులకి క్యాన్వాయ్ ఖర్చులు ఇవన్నీ కూడా మేము వేయలేదు. మేము కూడా పబ్లిసిటీ యాడ్లు కూడా విపరీతం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కూడా మా హయాం లేదు. ప్రచార ఆర్భాటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటారు కదా మేడం, ఆయన పేటెంట్ ఉంది ఆయనకు. ప్రచార ఆర్భాటాలు అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు పబ్లిసిటీ చేసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాన్వాయ్లు వాడలేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ మినిస్టర్లు లేకపోతే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వాడలేదా? అంటే ఏం మాట్లాడేదానికి కొంచెం ఉండాలి కదా మీకు. మీ పార్టీ నాయకులు కనపలేదు అసలు అప్పట్లో. విధానము రెవెన్యూ లోటుని ఎట్లా భర్తీ చేస్తారో చెప్పగలరా మీరేమన్నా? అరే మీరు అది మాట్లాడు, రెవెన్యూ లోటు గురించి మాట్లాడు, పట్టి గురించి మాట్లాడు, కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేయలేదు మాట్లాడడం ఎంతో సభమంటాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ వాళ్ళేదా? ఆడేపల్లి నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ మీరు మర్చిపోతున్నారు అనుకుంటా. వ్యక్తులు ఈ రోజు రమారమి 3-4 లక్షల కోట్ల రూపాయల పన్నులు విధించారు. అట్లాగే 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇది వీళ్ళ యొక్క విధ్వంసకరణ పాలన. దీన్నే కాగు ప్రత్యేకంగా చెప్తా ఉంది, మీరు అసలు ఎట్లా పరిపాలన చేస్తారు,
దీనికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఏ విధంగా జరుగుతుంది, Okay. రెవెన్యూ లోటుని ఎలా భర్తీ చేస్తారు, ఈ అనర్థక ఖర్చులు ఏంటి, మీరు అనవసరమైనటువంటి ఖర్చులకు పోయి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఆదాయం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలకులుగా మీరు లేరు, మీరు దుబారా ఖర్చు ఎక్కువ చేస్తున్నారనే కదా మేడం కాగ్యాలకి సూచిస్తుంది. వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసి అదేమంటే మా ప్రభుత్వంలో మా నాయకుడు చేయలేదా ఇవన్నీ మాట్లాడతారు. మేము ఎక్కడ దుబారా ఖర్చు చేయలేదు. రామోజీరావు లాంటి వాళ్ళకి, ప్రైవేట్ పర్సన్స్ కి మేము సంస్మరణ సభలు ప్రభుత్వ ధనాన్ని వినియోగించలేదండి. దీని మీద మీరు సమాధానం చెప్పేటటువంటి కనీసమైనటువంటి ఏమన్నా మీకు ఉందా చెప్పండి. రామోజీరావు గారికి మాట్లాడదాం. వేణు గారు కార్తిక్ గారితో మాట్లాడాక మీరు క్లారిటీ ఇద్దరు. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, నిజంగా ఇన్ని అప్పులు చేస్తే, నిజంగా కాగ్ గనక గుర్తిస్తే అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి? అసలు కాగ్ ఎటువంటి విషయాల్ని గుర్తిస్తుంది, ఏమంటుంది? ముందుగా మీకు రామారావు గారికి అండ్ వేణుగోపాల్ రెడ్డి గారికి అందరికీ కూడా, మీ ప్రైమ్ టైం ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సరిగా సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరు అడిగింది కాగ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల మేరకు ఆ చర్చ జరగటం మంచిదే, రెవెన్యూ లోటు మీద చర్చ జరగటం మంచిదే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో లేవనెత్తినటువంటి విషయాల్లో చాలా వ్యాలిడ్ అంశాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కడ మాట్లాడాలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. వాళ్ళ రాష్ట్ర ఆదాయానికి రాష్ట్ర ఖర్చులకి మధ్య ఉన్నటువంటి పొంతన ఏదైతే ఉందో, ఆ పొంతనైన విషయం రెవెన్యూ లోటు ఏదైతే ఉందో, ఆ రెవెన్యూ లోటుకి సంబంధించినటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్కడ డిబేట్ జరగాలి. ఆ డిబేట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు తేల్చుకుంటారు. టీడీపీ చెప్తుంది నిజమా, వైసీపీ చెప్తుంది నిజమా, దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటన్నది. కానీ ఆయన అసెంబ్లీ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఏదో నిన్న వాళ్ళ పార్టీలోనే పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు కదా, మారిపోయిన మసాలా దోశని మొహం మీద కొట్టినట్టు అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి తను చెప్పాలనుకున్నది 1 గంట 2 గంటలు ఉపన్యాసం చెల్లిపోవటం అంటే అది బాధ్యత లేని నాయకుడు చేసే పని. ఒక ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ, అలవెన్సులు పొందుకుంటూ, ఆ ఎమ్మెల్యేగా సెక్యూరిటీ పొందుతూ, ఎమ్మెల్యేగా అన్ని రకాల అలవెన్సులు వైసీపీకి సంబంధించిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి జీతం తీసుకోవట్లేదు అనుకుంటా, మిగతా అలవెన్సులు పొందుతున్నారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలతో సహా అన్ని రకాల అలవెన్సులు పొందుతున్నారు. వాళ్ళంతా కనీసం బాధ్యతగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అనేటువంటి దాన్ని కూడా మర్చిపోయి అసెంబ్లీకి రాకుండా ఉండటం అనేటువంటిది బాధ్యత రాహిత్యం. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం ప్రజల తరపున పోరాటం చేస్తే చాలా విషయాలను బయటకు తీసుకురావచ్చు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. సహజంగా కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అంశాలను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ రిపోర్టు చాలా వైసీపీ ఆర్థిక విధ్వంసం గురించి క్వశ్చన్ చేసింది. మరి ఆ రోజు ఎప్పుడు వైసీపీ సమాధానం చెప్పలేదే. అయినా సరే నేను డిమాండ్ చేస్తున్నా, కూటమిలో ఆర్థిక విధ్వంసం అనేవో లేదా కాగ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి నెగిటివ్ అంశాలు, చేస్తున్న అప్పులకు సంబంధించి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తీరా. కానీ ఆ సమాధానం అడిగే వాళ్ళు ఉంటే కదా అసెంబ్లీలో, అడిగే వాళ్ళు లేరని కదా సమస్య. ఇంకొక మాట కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే, ఎంత అవునన్నా కాదన్నా అప్పుని క్రియేట్ చేస్తుంది, ఆదాయాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే డబ్బుని క్రియేట్ చేస్తే అప్పును క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అప్పు కోటీలు పెరుగుతుపోతుంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసం, పైగా ఆదాయం లేకుండా చేసినటువంటి తనం, రాష్ట్రంలో ఆదాయం అనేది లేకుండా చేశాడు, పరిశ్రమలు లేకుండా చేశాడు, ప్రజల్ని నట్టేట ముంచాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. హైదరాబాద్ ఉందండి, అంటే మన తెలంగాణ ఉందండి, ఎంత అప్పులైనా ఆదాయం సృష్టించే హైదరాబాద్ నగరం ఉంది. కానీ అక్కడ అలాంటిది ఏముంది? అలాంటిది ఏమన్నా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడా? కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వైజాగ్ ని, అమరావతిని ఆదాయ వనరుగా క్రియేట్ చేసే ప్రయత్నం. అంటే రేపు రాబోయేటువంటి అప్పులకి ఆదాయాన్ని సంపాదించి పెడతా ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ కనుక తెలంగాణకు మొత్తానికి ఆదాయాన్ని సంపాదించి పెట్టినట్టు వైజాగ్, అమరావతి ఆదాయాన్ని సంపాదించే కేంద్రాలుగా తయారు చేస్తున్నారు. నిజానికి ఒక మంచి ఎకనమిక్ సెంటర్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయబడితే అంతర్జాతీయ సంస్థలు కనుక పెట్టుబడి పెట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఒకటే ఇన్వెస్ట్మెంట్ ఉదాహరణ కోసం చెప్తున్నానండి. గూగుల్ డేటా సెంటర్, రైడ్ అనేటువంటి సంస్థ డైరెక్ట్ గా 131,000 కోట్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అమెరికా వెలుపల అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇలా వైజాగ్ లో రాబోతా ఉంది. నిజానికి అలాంటి ఎకనమీ కనుక మన రాష్ట్రంలో క్రియేట్ చేయబడితే, గ్రౌండింగ్ కాగలిగితే, రేపు అప్పుల నుంచి మనం బయటపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు తప్పదు అప్పులు చేయక, ఎందుకంటే ఇచ్చిన పథకాలు, హామీలు అలా ఉన్నాయి. మరి ఒకటి సంక్షేమాన్ని అమలు చేయాలి, ఇంకో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కనీసం రోడ్డు కూడా లేదు కదా, డ్రైనేజ్ కూడా లేదు కదా. నేను చెప్తున్న మాట కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రపక్షమైనటువంటి
కేసీఆర్ వెటకారం చేసేవాడు ఆంధ్రప్రదేశ్ మీద. సింగిల్ రోడ్ ఉంటే ఆంధ్ర, గుంటూరు రోడ్ ఉంటే ఆంధ్ర, హైవే ఉంటే తెలంగాణ, మంచి డబల్ రోడ్ ఉంటే తెలంగాణ అని వాళ్ళ మిత్రుడే వెటకారం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి. ఆ పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని ఒక దశగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది. సరే కార్తిక్ గారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో, కూటమి ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. సరే ఓకే, ఇప్పుడు ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక 10-15 అంశాలన్నీ లేవనెత్తి వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు, కూటమిని ప్రశ్నిస్తూ ఉంటారు. సరే ఆయన అసెంబ్లీకి వెళ్ళరు, మరేంటి బయట నుంచి అట్లీస్ట్ మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కూటమి ప్రభుత్వానికి దాన్ని ఆన్సర్ చేసే ఆలోచన ఉండదా, లేకపోతే చెయ్యరా? ఓకే అసెంబ్లీకి రారు, బయట నుంచి అడుగుతున్నారు, సో వాట్ చెప్తే ఏమవుతుంది? అలా చెప్పకూడదా? అంటే ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినప్పుడు సహజంగా వీళ్ళు కూడా ప్రెస్ మీట్ లో సమాధానం చెప్తారు. కానీ అసెంబ్లీకి పోవడం బాధ్యత కదా, మనం దాన్ని క్వశ్చన్ చేయాలి. ప్రజల డబ్బుతో జీతాలు అలవెన్సులు తీసుకుంటూ అసెంబ్లీకి పోకపోవడం ఏంటి అసలు? లేదు రాజీనామాలు చేయమనండి. అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోతారు కదా. ఇక్కడ ప్రజల రైట్ కి కింది చేస్తున్నారు కదా వాళ్ళు. ఎమ్మెల్యే అంటే ఏంటండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడు. ఒక స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోవడం తప్పు కదా. అలాగే అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కూడా తప్పు, అందులో జీతం తీసుకుంటూ. మరి విషయం మీద ఏమంటారు రామారావు గారు? రామారావు గారు మీ స్పందన ఏంటి మరి? స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టు అసెంబ్లీకి వెళ్ళాలి కదా సెషన్స్ అప్పుడు. ప్రతిసారి మేము వెళ్ళమనే మాట్లాడతారు, మీరు బయట నుంచే ప్రశ్నిస్తారు, మరి ఎలా సమాధానం చెప్తుంది ప్రభుత్వం కూడా? ఇక్కడ ఒకటి మేడం, మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి రాజకీయాల పట్ల లేకపోతే రాజకీయ కోణంలో వ్యవహరిస్తున్నాడు అనేది వాస్తవం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 6వ నెల 2024 తేదీన రాసినటువంటి లేఖకు ఈ రోజు వరకు జవాబు చెప్పలేదు. దాన్నే మేము నిర్ద్వందంగా ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఆయన స్పీకర్ కాకముందు వాడినటువంటి బూతుల భాష కూడా మనకు తెలుసు. అవన్నీ కూడా మేము పట్టించుకోకుండా ఈ రోజు మేము చేస్తున్నటువంటి విధానం చూసాం. మేము ఆయన స్పీకర్ గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయాల. కానీ స్పీకర్ గారు 1.5 సంవత్సరంగా తనకు అందినటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాలుగా రాసినటువంటి లేఖకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు సమాధానం చెప్పలేదు అనే దాని మీదనే మా ప్రొటెస్టేషన్ తప్ప ఈ యొక్క అసెంబ్లీ పట్ల గానీ. మీరు ఇప్పుడు దాని గురించి ఫైట్ చేస్తున్నారా రామారావు గారు? స్పీకర్ అటువంటి వ్యాఖ్యలు చేయడం మీకు నచ్చలేదు, మీరు రాసిన లేఖకు అటు నుంచి స్పందన రావట్లేదు కాబట్టి కేవలం అసెంబ్లీకి వెళ్ళిపోవడానికి రీజన్ అదే అంటారా? కరెక్ట్ గా మేడం, ఖచ్చితంగా వేణుగోపాల్ గారు మీరేమంటారు? ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు రావట్లేదు అనే దానికి చెప్పారు. అమ్మ ఒకటమ్మా, ఇక్కడ బేసిక్ ఏంటంటే ఈయన ఎట్లా మాట్లాడుతున్నారంటే వైసీపీ నాయకులు స్కూల్కి ఎందుకు పోలేదా అని చెప్పి స్టూడెంట్ అడిగితే స్కూల్లో టీచర్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు, క్వశ్చన్ పేపర్ చాలా గట్టిగా ఉంటుంది, అడిగి పోతే ఎగ్జామ్ రాసే మాకు ఆన్సర్స్ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు స్పీకర్ గారికి లేఖ రాశారు, స్పీకర్ గారు దాని మీద సంజాయిషీ లేదు, లేకపోతే ఆన్సర్ ఇవ్వలేదు అంటే మీరు రాసిన లేఖకి ఎటువంటి వ్యాలిడిటీ లేదు, లేకపోతే దానికంటూ ఒక అథెంటిసిటీ లేదు కాబట్టి దాని రెస్పాన్స్ లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రతిసారి ఇదే తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రాలేదంటే స్పీకర్ గారి భాష బాగాలేదు అంటారు. రాజకీయం చేసినప్పుడు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా అలాంటి మాటలు మాట్లాడిన మాటలు వాస్తవం. వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు అలాంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి అలాంటి ఆరోపణలు చేయలేదా? కోడాల నాని గారు మాట్లాడిన మాటలేంది, పేరు నాని గారు మాట్లాడిన మాటలేంది, లేకపోతే వైసీపీలో ఉన్న సోకాండ్ అధికార ప్రతినిధులు రోజు మాట్లాడుతున్న మాటలేంది? మరి ఇవన్నీ మాటలు కదా. మీరు మాట్లాడితే ఏమంటారు బూతులు కాదు, మేము మాట్లాడితే బూతులైనా, లేకపోతే ఇట్లాంటి మాటలు అంటే ఏంటంటే తప్పిపుచ్చుకోవడం కోసం, లేకపోతే దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏదో లేనిపోయిన ఆరోపణలు చేయడం తప్ప వాళ్ళ సిద్ధాంత పరంగా లేకపోతే ఒక నాయకుడికి ఉండాల్సిన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అసెంబ్లీకి రావాలా. అసెంబ్లీకి రాకపోతే ఎందుకు రాలేదే అంటే ప్రతిసారి ఇదే తీసుకొస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, రామారావు గారు ఇప్పటికో 4-5 సార్లు చెప్పారు ప్రతి ఇట్లాంటి మనకి డిబేట్స్ లో. రామారావు గారు మీరు కనీసము మీ నాయకుడిని అడగండి, అరే బాబు ఒకసారి స్పీకర్ గారు అప్పుడు ఎప్పుడో తిట్టారు, దాన్ని పట్టుకొని ప్రతిసారి మనం చెప్పలేము, కనీసం మీరు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాలంటే అప్పుడు బాగుంటుంది. ఆ ప్రశ్నించే తత్వం వైసీపీలో ఏ నాయకుడికి లేదు.
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అదే మేము అసెంబ్లీకి పోకపోతే మేము బయట సరే మాట్లాడలేకపోతాం లేదు అని అంటున్నారు వేణు గారు, లేదు అని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని మీరు చెబుతున్నారు, మేము ఎక్కడ మిస్యూజ్ చేయట్లేదని అంటున్నారు. అయితే అప్పుల గణాంకాలు కానీ ఈ ఖజానా పరిస్థితి గురించి కానీ ప్రజలకు వివరంగా మీరు స్పష్టంగా చెప్పగలరా? పోనీ ఖచ్చితంగా ఈ రోజు బడ్జెట్ సమావేశం వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది అనే విషయం పైన ఇప్పుడు ఒకసారి మా బడ్జెట్ సమావేశాలు మీరు ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారు పయ్యావుల కేశవ్ గారు ప్రతిదీ కులంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బడ్జెట్ సమావేశాల్లో. ఏ డిపార్ట్మెంట్ కి ఏ పోర్ట్ఫోలియోకి ఎంత ఫండ్స్ అసైన్ చేసాం, ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నిజంగానే ఆ ఫండ్స్ మన దగ్గర ఉన్నాయా లేదా అనేది చూస్తున్నాడు. తర్వాత రెండో పాయింట్, ఇక్కడ ఇందాక రామారావు గారు అంటున్నారు మేము ఏదో తప్పుడు లెక్కలు చూపిస్తున్నామని చెప్తున్నాడు. మేము తప్పుడు లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది రాష్ట్రంలో, పెట్టుబడులు వస్తున్నాయి, జీడిపి పెరుగుతుంది, రాష్ట్ర జీడిపి పెరిగింది. అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు మేము గతంలో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సో ఇవన్నీ చేయడానికి మాకు ఫండ్స్ కావాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఈ రోజు అలయన్స్ అనేది డబుల్ ఇంజన్ సర్కార్, మేము ముందు కూడా చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో ఉండడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అదృష్టం. దానికోసమే కూటమి ప్రభుత్వం కష్టపడి కొంచెం కష్టమైనా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం అలయన్స్ లో కంటిన్యూ అవుతుంది. అలయన్స్ లో వల్లనే ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు బీజేపీ తోటి అలయన్స్ ఎందుకు పెట్టుకున్నామంటే రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ కోసం అవచ్చు, రాష్ట్రంలో ఈ రోజు మనకు నిధుల కొరత ఉంది. గత ప్రభుత్వం ఏదైతే 4 లక్షల కోట్లు అప్పు చేసిపోయిందో ఇందాక బ్రదర్ చెప్పినట్టు బేసిక్ ఏంటంటే వాళ్ళు చేసిన అప్పులకి ఈ రోజు అప్పు చేసి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వడ్డీ కట్టి ఈ రోజు రాష్ట్ర ఖజానాన్ని మళ్ళీ దెబ్బతీయకుండా రాష్ట్రంలో మరీ అప్పులు ఊబిలోకి నెట్టకుండా ఈ రోజు రాష్ట్రాన్ని రెవెన్యూ జనరేట్ చేయడానికి జీడిపి రేట్ పెంచుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అలాగే మేము ఏదైతే ఫండ్స్ అసైన్ చేశామో ప్రతి దానికి ఈ రోజు చాలా క్లియర్ గా చెప్పారు మా అసెంబ్లీ సమావేశాల్లో. అలాగే ఈ రోజు అక్కడికి వచ్చిన నాయకులు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అయినా కూడా వాళ్ళు కూడా ప్రశ్నించారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారిని, లేకపోతే ఆ వివిధ శాఖల పోర్ట్ఫోలియో ఉన్న మినిస్టర్లందరినీ కూడా. ఆ మినిస్టర్లందరూ కూడా క్లారిటీగా చెప్పారు, మీరు నిజంగానే ఆ లెక్కల్లో కాకి లెక్కలో లేకపోతే ఆ లెక్కల్లో తప్పు ఉందని చెప్పి మీరు విశ్వసిస్తే మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారికి వేరే వేరే ఉండొచ్చు రీజన్స్, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడచ్చు కదా. లేదు మండలిలో ఉన్నారు కదా ఎమ్మెల్సీలు ఏ రోజైనా దీని గురించి మాట్లాడారమ్మా? ఎమ్మెల్సీ మండలి సమావేశాల్లో కేవలం వాడుకున్న దేనికంటే తిరుమల లడ్డు మీద రోజు ఏదో ఒక రాద్ధాంతం చేయడం కోసం, సభ వాయిదా వేయడం కోసం, లేకపోతే వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి పనులు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం. దానికోసం మళ్ళీ పరకామానికి తీసుకొచ్చారు, పెన్సిలయ్య అనే పర్సన్ ని తీసుకొచ్చారు. నేను ఒకటే అడుగుతాను ఈరోజు రామారావు గారిని, పెన్సిలయ్య అనే పర్సన్ ఈ రోజు మీరు ఏదో కూటమి ప్రభుత్వం తప్పించాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది కదా, ఆ పెన్సిలయ్య అనే పర్సన్ ఎవరు? 2023లో ఆ పెన్సిలయ్య అనే పర్సన్ కాంట్రాక్ట్ పొజిషన్ ఎవరు ఇచ్చారు? 2023లో ఆయన కాంట్రాక్ట్ పొజిషన్ ఇచ్చిన తర్వాత సేఫ్ రూమ్ కి, లాకర్ రూమ్ కి ఎవరు యాక్సెస్ ఇచ్చారు? అప్పుడున్న టీటీడీ చైర్మన్ కాదా ఆయన? మీరిచ్చిన యాక్సెస్ తోనే, మీరిచ్చిన కాంట్రాక్ట్ పొజిషన్ తోనే ఈ రోజు బంగారు వెండి దొంగతనం చేయగలిగాడు. దాని కేసులో ఈ రోజు జైలుకు పోయి వచ్చినాడు. మరి ఆ పెంచలేని క్యాండిడేట్ ఎంకరేజ్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పరకామని కేసుకి లింక్ చేసి ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని నిందించడం అంటే ఎలాంటి రాజకీయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు రామారావు గారు. ఇందాక అంటున్నాడు, మళ్ళీ ఇంకో మాట్లాడమ్మా, ఈరోజు ఏదో మేము అనవసరమైన ఖర్చులు పెడుతున్నామని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కటే అడుగుతున్నా, రామోజీరావు గారు అనే పర్సన్ మీడియా ఛానల్స్ పక్కన పెట్టేసేసి ఆయన వ్యక్తిత్వం అదంతా పక్కన పెట్టాడు. ఈరోజు ఈటీవీ అనేది ఈరోజు మన రాష్ట్రంలో కదా, తెలంగాణలో కదా, దగ్గర 9 నుంచి 10 రాష్ట్రాల్లో ఈటీవీ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆయన తెలుగు పౌరుడిగా పుట్టి 9-10 రాష్ట్రాల్లో ఒక టెలికాస్టింగ్ సర్వీసెస్ రన్ చేస్తున్నాడు. అంత పెద్ద ఆర్గనైజేషన్, కొన్ని వేల మంది రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తున్నారు, కొన్ని లక్షల మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ రోజు ఆయన మీద పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పర్సన్ చనిపోతే ఒక సంస్కరణ సభ కండక్ట్ చేయడం తప్పంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉగాది ఫెస్టివల్ కోసం సెట్టింగ్ చేసినప్పుడు వేస్ట్ అనిపించలా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్ కోసం ఆయన ఇంటి ముందు ఒక సెట్టింగ్ వేసుకొని సంక్రాంతి సెలబ్రేషన్ చేసినప్పుడు కనపడలేదు అప్పులు వేస్తాని? మరి అవన్నీ వాళ్ళకి కనపడలేదు. ఆయన స్వతం పబ్లిసిటీ కోసం లిటరల్ గా ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేసినప్పుడల్లా విజయవాడ బెంచ్ సర్కిల్లో కూర్చొని కొన్ని 100 మంది 1000 మందిని పోగు చేసి బిర్యానీలు పంచారు వాళ్ళు. అవి కనపడలే వీళ్ళకి. తాడేపల్లి నుంచి గుంటూరు పోవడానికి 15 కిలోమీటర్ల కోసం హెలికాప్టర్ వాడాడు ఆయన, అది కనపలేదా? అలాగే వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా ప్రతి ఒక్కరు ఈరోజు సెక్యూరిటీ పెట్టుకున్నారు. అప్పట్లో ఏదో రీజన్లు చెప్పుకున్నారు వాళ్ళు. ఆ రీజన్లు చెప్పుకొని ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రభుత్వ దగ్గర నుంచి సెక్యూరిటీ కల్పించుకొని ప్రతి ఒక్కరు బుగ్గ కారు వేసుకొని
టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి టోల్ గేట్ డబ్బులు కట్టడానికి కూడా టోల్ గేట్ లో ఉన్న ఆఫీసర్లతో గొడవ పెట్టిన పరిస్థితిని చూసాం మరి గతంలో. మీరు కూడా వేణుగోపాల్ గారు మీరు కూడా శివరాత్రికి దానికి దీనికి బాగా సెట్టింగ్లు వేసుకొని మీరు కూడా చేశారు కదా సెలబ్రేషన్స్. దాన్ని అమ్మ ఒకటి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకున్నారు, రెండు సెట్టింగ్ ఉన్నాయి. వేసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే కేవలం ఆయన సంక్రాంతి సెలబ్రేషన్ ఇంట్లో చేసుకోడు కాబట్టి సెట్టింగ్ వేసుకున్నాడు. ఈ రోజు శివరాత్రి సెలబ్రేషన్ ఎందుకు చేశారంటే శివరాత్రి పండుగ అనేది జాగారం చేస్తారు. ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా ఒక నైట్ అందరూ ఒక చోట కూర్చొని భక్తి పారవస్యంలో ఈ రోజు ఆ శివనామస్వరం చేసుకోవడం కోసం ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి, కామన్ ప్లేస్ కావాలి కాబట్టి శివరాత్రి సెలబ్రేషన్ చేశారు. అక్కడెక్కడ మా నాయకుడు కూర్చొని లేదా మా నాయకుడు కుటుంబం కూర్చొని పూజ చేయలే, మా నాయకుడు కూర్చొని లేదా మా నాయకుడు ఇంట్లో పండుగ చేసుకోకుండా వచ్చి బయట కూర్చొని పండుగ చేయలే. ఇదంతా ప్రజల కోసం ఒక పండగ వాతావరణం రాష్ట్రంలో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు అలాంటి సరే వాళ్ళు అలాగే చేశారు సెలబ్రేషన్ అనుకోవచ్చు కదా. వాళ్ళు అలాగే అక్కడ చేశారు సెలబ్రేషన్ లో ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారమ్మా? వాళ్ళు చేసినప్పుడు ప్రజలు వచ్చారా? ఎవరున్నా వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉగాది సెలబ్రేషన్ చేసినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ, జగన్మోహన్ రెడ్డి గారి మందు మార్పులం తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా ఆ చుట్టుపక్కల లేని పరిస్థితి. రైట్ అలాంటి సెలబ్రేషన్ మేము చేయలేదు ఈ రోజు. సో అది కూడా రైట్. చూడాలి. అయితే కూటమి ప్రభుత్వం అవినీతి తప్పుడు కేసులపైన లెక్కలపైన కేంద్రానికి లేఖ రాస్తామని అటు వైసీపీ అంటోంది. మరి ఈ లేఖ పైన మీ స్పందన ఏంటి చూద్దాం. రైట్ వేణుగారు, మొత్తం 16 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు, ప్రజలకు జరిగింది శూన్యం అని అంటున్నారు. మరి దీనిపైన కేంద్రానికి లేఖ రాస్తామంటున్నారు. మీరు కూటమిలో ఉన్నారు, అటు కేంద్రానికి లేఖ రాస్తే పరిస్థితి ఏంటి? వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు నిజంగానే మేము తప్పుడు లెక్కలు చెప్తున్నాం, నిజంగానే మేము తప్పు చేస్తున్నాం, నిజంగానే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని నమ్మితే మీరు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రశ్నించాలి. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి ఏమొస్తుందమ్మా వాళ్ళకి? కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వం వచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఈ రోజు బడ్జెట్ మొత్తాన్ని వెరిఫై చేసి వాళ్ళకి క్లారిటీ ఇస్తుందా? లేకపోతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి అడుగుతుందా? మిమ్మల్ని ఏమీ అడగదు ఈ రోజు కదా. ఎట్లుందంటే వీళ్ళు ఏం చేసినా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా, రాష్ట్రంలో ఉన్న ఫైనాన్స్ మినిస్టరే కదా, లేకపోతే చీఫ్ సెక్రటరీ కాదే కదా. ఈ రోజు మీకు నిజంగానే అలాంటి డౌట్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అడగండి, క్వశ్చన్ చేయండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి, మేము ఆన్సర్ చెప్తాం. లేదు మా నాయకులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మీరు అసెంబ్లీకి రండి, మేము అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి, మేము ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు. ప్రతి మినిస్టర్, పోర్ట్ఫోలియో మినిస్టర్ చెప్తున్నారు. అది చేయకపోగా ఇందాక అన్నట్టు కేవలం ఏదో ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రెస్ మీట్ లో క్వశ్చన్స్ అడిగేసేసి ప్రెస్ మీట్ లో ఆయన అనుకున్న స్క్రిప్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు ఎట్లుంటున్నాయంటే ఈ మధ్య కాలంలో 3 గంటల సేపు ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ స్క్రిప్ట్ లో ఉన్న నెంబర్స్ అయినా లేకపోతే ఆ స్క్రిప్ట్ లో ఉన్న హెడ్లైన్స్ అయినా ఆ స్క్రిప్ట్ లో ఉన్న పాయింట్స్ అయినా ఎంత అథెంటిక్ గా ఉన్నాయి, అసలు ఎంత ఏమంటారు వాస్తవం ఉందని ఆలోచించుకోవట్లేదు. నిన్న మాట్లాడుతున్నప్పుడు 2-3 విషయాల గురించి ప్రస్తావించాడు ఆయన. ఒకటి ఏమన్నాడంటే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మాట్లాడుతున్నాడు. సూపర్ 6 హామీలు అమలు చేసిన మాట వాస్తవం కదా. ఈ రోజు అమ్మఒడి దగ్గర నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కూల్ కిట్స్ దగ్గర నుంచి ఎన్టీఆర్ భరోసా ఏమంటారు అన్న క్యాంటీన్స్ దగ్గర నుంచి పెన్షన్లు ఇంక్రీజ్ దగ్గర నుంచి లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే మేము హామీ ఇచ్చాం మెగా డిఎస్సి దగ్గర నుంచి లేకపోతే యువతకి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల ఆకర్షణ దగ్గర నుంచి ఇవన్నీ చేస్తున్నది కనపడలేదమ్మా. ఇలాంటివన్నీ చేస్తున్నది వాళ్ళకు వాస్తవాలు తెలియట్లేదా? సూపర్ 6 హామీలు అమలు చేయలేదని చెప్పి ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇంకో పాయింట్ కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఇందాక. ఏమంటున్నాడంటే ఆయన ప్రతిసారి ఈ రోజు వచ్చేసి రైతులకు కూడా ఆయన అసలు కూటమి ప్రభుత్వం అండగా నిలవలేదంట, విపత్తు సమయంలో రైతులను గాలికి వదిలేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు ఇబ్బందులు పడి తుఫాను బాధిన పడితే సినిమా సెట్టింగ్ లాగా సెట్టింగ్ వేసుకొని రెడ్ కార్పెట్ వేసుకొని పొలాలు లేకపోయి ఏదో రైతులను పరామర్శించి ఇంటికి వచ్చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? మామిడి రైతుల కోసం ఈ రోజు ప్రభుత్వం అండగా నిలబడింది. అరటి రైతులు నష్టపోతే వాళ్ళకి అండగా నిలబడింది. తుఫాను బాధినంలో ఈ రోజు కొబ్బరి తోటలు కొట్టకపోతే వాళ్ళకి అండగా నిలబడింది. రైతులకు ఏదైతే మేము 20,000 రూపాయలు హామీ ఇచ్చామో రైతు బంధు కింద, ఆ రైతు భరోసా కింద అది 20,000 రూపాయలు ఆల్రెడీ 2 టర్మ్స్ అయిపోయినాయి. 3వ టర్మ్ కూడా పే చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది. సో ఇలాగ ఏంటంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. అభివృద్ధి కట్టుబడి మరి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు వైసీపీకి ఎక్కడ లోపం కనిపిస్తుంది? మీరు అన్ని చేస్తున్నామని చెప్తున్నారు లెక్కలతో సహా, మళ్ళీ ఆ లోపం ఎక్కడుంది? వైసీపీ చూసే కళ్ళు అలాంటివి. వైసీపీ వాళ్ళకి ఏంటంటే నిజాలు కనపడవు, నిజాలు నచ్చవు.
వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పతనమయ్యే పరిస్థితిలో ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మాటినట్లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడట్లేదు. ఆయన ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సాక్షి ఛానల్ టీఆర్పీ రేటింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంతమంది వాచ్ చేస్తున్నారు, నిజంగా ఎంతమంది 3 గంటల సేపు ఆయన చెప్తున్న మాటలు వింటున్నారో చూస్తే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంత వాస్తవాలు మాట్లాడుతున్నారు అనేది. అలాంటి పరిస్థితిలో కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రోజు ఇలాంటి రాద్ధాంతం చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడ కూడా నిజాయితీ లేదు, ఎక్కడ కూడా వాస్తవాలు లేవు, ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. కేవలం వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకోటి లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తాను. ఒక్క ఇష్యూ నుంచి ఇంకో ఇష్యూ తీసుకోవడం కోసం ఈరోజు కల్తీ లడ్డు ఇష్యూ దగ్గర స్టార్ట్ అయ్యి ఆ లడ్డు ఇష్యూని కవర్ చేసుకోవడం కోసం పరకామన్ ఇష్యూ కవర్ చేసుకోవడం కోసం మద్యం బాటిల్ ఇష్యూ కవర్ చేసుకోవడం కోసం ఈ రోజు ఇంకో ఇష్యూ, అలాగే ఈ రోజు తీసుకొచ్చి మళ్ళీ పెన్సిల్ ఇష్యూ. ఇలాగ ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడం తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి జరుగుతున్న వాస్తవాల గురించి మాట్లాడే చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు అధికార ప్రతినిధులు అయితే ఎలా ఉన్నదంటే మా పరిస్థితి, అధికార ప్రతినిధులు కేవలం సాక్షి ఛానల్లో వచ్చేటియో లేకపోతే బ్లూ మీడియాలో కనపడే మాటలే మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు గమనించి ఈ రోజు ప్రజల్లో లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడే క్లారిటీ కూడా వాళ్ళకి లేదు. అది వాళ్ళ నిజంగా దౌర్భాగ్యం. రామారావు గారు, కూటమి ప్రభుత్వ అవినీతి తప్పుడు లెక్కలపైన మీరు కేంద్రానికి లేఖ రాస్తామంటున్నారు కదా, అసలు కేంద్రం స్పందిస్తుందా దీనిపైన? పోనీ స్పందించకపోవడం అనేది వాళ్ళ యొక్క ఆత్మ విమర్శకు లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానానికి సంబంధించి మనం వదిలేద్దాం మేడం. నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం అనేది పెద్దరికంగా ఈ భారతదేశానికి వ్యవహరించాలి కాబట్టి ఆ ప్రయత్నం మేము చేస్తాం. అయితే ఇక్కడ టీడీపీ ప్రతినిధి గారు చెప్పినటువంటి దాంట్లో ఒక తప్పు అయితే ఉంది మేడం. ఎందుకంటే సాక్షి ఛానల్ ఆ యొక్క టీఆర్పీ రేట్ చూడండి, సాక్షి పేపర్ చూడండి అన్నాడే, ఇది అబద్ధం. ఈ రోజు ఈనాడు కంటే అనేక జిల్లాల్లో సాక్షి దినపత్రిక యొక్క సర్క్యులేషన్ ఎక్కువ ఉంది, అది మీకు తెలుసు. అట్లాగే సాక్షి ఏదైతే ఛానల్ ని ఈ ప్రభుత్వం వచ్చి నాకు చాలా చోట్ల నిర్బంధించారు మేడం, కనిపించకుండా. రామారావు గారు మీరు ఫుల్ ఇంకా మాట్లాడద్దు. నేను ఈనాడికి సాక్షి కంపేర్ చేయాలి చెప్పింది ఏంటంటే రామారావు గారు, వేణుగోపాల్ గారు, ఎవరికి ప్రజలకు ఎవరికి ఏది నచ్చితే అది చూస్తారు అంతే తప్ప దీన్నే చూడాలి దాన్నే చూడాలని ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ 3 గంటల టైంలో ఎంతమంది సాక్షి సర్క్యులేషన్ ఎంత, ఈనాడు సర్క్యులేషన్ ఎంత, వార్తా సర్క్యులేషన్ ఎక్కడ మాట్లాడలేదు. మీ నాయకుడి మాటలు మీ నాయకుడిలో మీ పార్టీ నాయకులు వినలేదు బాబు చెప్తున్నా అంతే. ఆయన చెప్తున్నటువంటి దాంట్లో అబద్ధాలు ఉన్నాయని నేను చెప్తున్నా, పొరపాట్లు నేను చెప్తున్నా. అరే నేను సాక్షి ఛానల్ టీఆర్పీ రేటింగ్ వెన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇస్ టెలికాస్టింగ్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు సాక్షి ఛానల్ టీఆర్పీ రేటింగ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు చూడాల్సింది అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంతసేపు మాట్లాడుతున్నప్పుడు 3 గంటలు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది చూస్తున్నారంటే మనకు తెలుస్తుంది కదా. మీరు చూడాల్సింది, పోనీ చూస్తే మీకే తెలుస్తుంది కదా. వాళ్ళు వాస్తవాలని అంగీకరించరు, వాస్తవాలు మాట్లాడరు, వాళ్ళకి అలవాటు పోయింది ఇదంతా కూడా. వాస్తవాలు చెప్తే వెంటనే అడ్డుకోవడం తప్ప విని తర్వాత దానికి సమాధానం చెప్పొచ్చు టీడీపీ ప్రతినిధి గారు, దానికి నేను కాదన్ను. ఇప్పుడు రాష్ట్రంలో యొక్క అధికార మార్పిడి తర్వాత విపరీతంగా కొన్ని ఛానల్ని నిర్బంధించారు. కేబుల్ ఆపరేటర్లను పిలిచి మీ యొక్క వైర్లని కట్ చేస్తాము, మీ యొక్క పరిమితులు లేకపోతే అనుమతులు అన్ని కూడా రద్దు చేస్తామని భయపెట్టి వీళ్ళు నిలువరించింది వాస్తవా కాదా? ఇది ప్రజలు అందరూ చూస్తున్నారు, మనం ఒక్కలం కాదు ఇక్కడ, అది గమనించండి. నేనేమంటున్నానంటే సాక్షి విషయం పక్కన పెడదాం, ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందనే దాన్ని కాగ్గు ఈరోజు తప్పుపట్టి తీసుకొస్తుంటే దానికి ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుబారా ఖర్చులకు మీరు ఎక్కడా కూడా ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు రామారావు గారు? ఓకే, కాగ్ నివేదికలో కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించింది, కాగ్ కూడా ఇదే చెప్పిందని అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేయబోతున్నారు? అటు కేంద్రానికి కూడా లేఖ రాస్తామని అంటున్నారు. దీనిపైన ఏమైనా ఉద్యమాలు చేస్తారా? లేకపోతే కూటమి ప్రభుత్వం ఇన్ని తప్పుడు లెక్కలు చేసింది, అంత యుటిలైజ్ చేయట్లేదు, దేని దానికి మిస్యూజ్ చేస్తుందనే దానిపైన ఏంటి ఉద్యమిస్తారా? పోనీ ప్రజలకు తెలిసేలాగా ఏం చేస్తారు? మేము ప్రజా చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలను చైతన్యం చేసి ఈ దుబారా ఖర్చును ఆపడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ రూపకల్పన చేసుకుంటున్నాం ప్రణాళికలు. అట్లాగే
మరోవైపున న్యాయ పోరాటం, న్యాయస్థానాల ద్వారా ఈ యొక్క అప్రజాస్వామిక చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాల్ని, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి దుబారాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపున ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం, అంటే ఇక్కడ గవర్నర్ గారికి చెప్పినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదన్నా సానుకూలంగా, ఇప్పుడు కాగ్ లాంటి సంస్థలు తప్పడుతున్నాయి కదా ఈ ప్రభుత్వాన్ని, అట్లాగే ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, లేకుంటే కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా కూడా వీళ్ళ యొక్క తప్పుడు ఖర్చులని, తప్పుడు లెక్కలను కూడా గవర్నర్ వినట్లేదంటారా? మీరు చెప్పిన సమస్యల్ని గవర్నర్ పట్టించుకోవట్లేదా? ప్రజలకు న్యాయం చేయాలండి. గవర్నర్ పట్టించుకోవట్లేదా రామారావు గారు? గవర్నర్ కి కూడా నివేదిస్తున్నారు, గవర్నర్ పట్టించుకోవట్లేదా మీ సమస్యల్ని? ఖచ్చితంగా మేడం, గవర్నర్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మనకు తెలిసినటువంటి అంశమే, ఆయన ఈ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు, అంతేగాని ఆయన చర్యలు తీసుకుని హోం శాఖకు పంపించి, లేకుంటే ఆర్థిక శాఖ, లేకపోతే సరే మరి కేంద్రానికి పంపిస్తా అంటే కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనుకుంటున్నారు? కూటమిలో ఉన్నారు కదా వీళ్ళు, మరి కేంద్రానికి ఎలా పంపిస్తారు? కేంద్రం ఏ విధంగా దాన్ని తీసుకుంటుందంటారు? పాజిటివ్ గా తీసుకుంటుందా? మేడం, కేంద్రమైనా రాష్ట్రమైనా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే పరిపాలన చేయాలి కదా మేడం. దానికి సుప్రీం కోర్టు ఉంది కదా, మరలా కేంద్రానికి సంబంధించి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ముట్టికాయలు పడతాయి కదా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వాళ్ళకు కూడా అంశాల్లో కేంద్రానికి ముట్టికాయలు వేసే పరిస్థితి ఉంది కదా. ఈ పరిస్థితులు ఈ రాష్ట్రానికి కూడా ముట్టికాయలు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశం మనం, ఏది ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది మేడం. ఇక్కడ దాన్ని తట్టుకొని, లేకపోతే దానికి వ్యతిరేకంగా వ్యవహరించి ఎవరైనా సరే అది కొంచెం స్లోగా జరగచ్చేమో కానీ ప్రక్రియ ఖచ్చితంగా వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ముట్టికాయలు పడి, ఖచ్చితంగా వాళ్ళకి జ్ఞానోదయం కలిగించడానికి మాత్రం మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుంది అనేటువంటి అపారమైన నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో మేము ఫైట్ చేస్తున్నాం. కార్తిక్ గారు, కేంద్రానికి లేఖ రాస్తున్నారు, దుబారా ఖర్చుల మీద రాస్తున్నామని చెప్తున్నారు. దుబారా ఖర్చులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎగ్బఫ్ల కోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఐలింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, అది కూడా ప్రభుత్వ స్థానాన్ని ఆక్రమించుకొని, ముఖ్యమంత్రి కాబట్టి సొంత ఇంటి రక్షణ కోసం గవర్నమెంట్ స్థానంలో ఏర్పాటు చేసుకున్న ఐరన్ న్యూస్ గురించి. తర్వాత ఒక ప్లేట్ భోజనం 50,000 గురించి కూడా రాస్తారా? ఒక ప్లేట్ భోజనం 50,000 గురించి. జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్తున్నారంటే ముందుగానే యూరోప్ కి, అంటే లండన్ కి సెక్యూరిటీని పంపించి, అది కూడా ప్రభుత్వ ఖర్చుతోటి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే 2 రోజుల ముందే సెక్యూరిటీ వెళ్ళిపోద్ది. తర్వాత ఆయనతో పాటు వెళ్ళే సెక్యూరిటీ మళ్ళా సపరేట్. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇందాక దుబారా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ లో పర్యటన గురించి చెప్పారు, కానీ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మేము హెలికాప్టర్ తిరిగితే మా ఖర్చుల్లో తిరుగుతున్నాం, ప్రతి రూపాయి మా సొంతది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి చాలా ప్లేట్ వాడుతున్నారు అని చెప్పుకున్నారు. అది తర్వాత లోకేష్ గారు కూడా నా సొంత డబ్బులతో వెళ్తున్నాను అనేది ఆయన క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ ఇస్తూ ఓపెన్ గా చెప్పుకున్నారు. లేదు ప్రభుత్వ డబ్బులతోనే వాడుతున్నారని చూపించండి, తప్పలేదు. సరే, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో జగన్ ఏం చేశాడు, ఏ విధంగా దుబారా ఖర్చు చేశారనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం పైన కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం అసలు దీని పరిగణలోకి తీసుకుంటుందా? ఓకే, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంత ఖర్చు చేశారు ఏంటనేది అప్పుడు టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది లేఖ రాయాల్సింది, కేంద్రానికి విన్నవించాల్సింది, జగన్ ప్రభుత్వ హయాంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి. రైట్, ఇప్పుడు దాని గురించి వేణుగోపాల్ గారితో మనం మాట్లాడదాం. బట్ దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా కేంద్రం? మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ఉండే అధికార రాష్ట్రానికి ఉంటే, కేంద్రానికి ఉండేటువంటి అధికారం కేంద్రానికి ఉంటాయి. మనది సమైక్య వ్యవస్థ. సో రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం జోక్యం చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను నేను, నిజానికి వైసీపీ అప్పట్లో రాజధాని మార్చాలనుకుంది, బీజేపీ పార్టీగా చూసినప్పుడు వాళ్ళు అమరావతికి అనుకోరు, రాజధాని మార్చడానికి వ్యతిరేకం. కానీ కేంద్రంగా చూసినప్పుడు రాజధాని మార్చుకోవడం అనేది రాష్ట్రాల అధికారం కాబట్టి మేము దాంట్లో కలగ చేసుకోలేమని అప్పట్లో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేంద్రం అప్పుడు వీటి దాఖలు చేసింది. ఇది ఒక సమైక్య వ్యవస్థలో కేంద్రం రాష్ట్రాల అధికారంలోకి జోక్యం చేసుకోవద్దు. ఇప్పుడు ఏ దగ్గర రాసినా సరే అదేదో పాలిటిక్స్ చేయడం కోసం తప్ప దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏదో ఉంటుందని అయితే అనుకోనండి. వేణుగోపాల్ గారు, మరి మీరెందుకు అప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ మీరెందుకు కేంద్రానికి ఎప్పుడు విన్నవించలేదు? పోనీ లేఖలు రాశారా, పోనీ ఇలా జరుగుతుంది అని చెప్పి? వాళ్ళు ఇప్పుడు రాస్తామంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక కొత్త డైవర్ట్ మళ్ళీ, ఎందుకంటే ఇందాక అన్నారు రామారావు గారు, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే స్పీకర్ గారికి ఇచ్చిన లేఖ ఇంతవరకు వివరం లేదని చెప్పి అన్నారు కదా. అలాగే ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి ఒక లేఖ రాశాం. ఆ లేఖ కూడా ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్స్ అవ్వలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందని చెప్పి రేపు పొద్దున బూత్ చేసి చూపించడం కోసం ఇది ఒక కొత్త డ్రామా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు బడ్జెట్ లో లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర ఏదైనా నెంబర్స్ ఉన్నాయా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎక్కడైనా కూడా ప్రూఫ్స్ ఉన్నాయా అనేది మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు కార్తీక్ గారు చెప్పినట్టు ఎంతసేపు ఏదో రాద్ధాంతం చేయాలా రాజకీయం చేయాలని చెప్పి ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు కానీ పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నట్టు కానీ సొంత ఖర్చులు కాకుండా గవర్నమెంట్ సొమ్ముతోటి ఈ రోజు స్పెషల్ ఫ్లైట్స్ వాడుతున్నట్టు కానీ లేకపోతే ఈ రోజు రాష్ట్ర ఖజానాన్ని స్వలాభం కోసం వాడుకున్నట్టు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కానీ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు. దాని గురించి మాట్లాడే చిత్తశుద్ధి ఉందా ప్రజల మధ్యలోకి వెళ్ళి? లేదు. నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే, ప్రజలు నిజంగానే దీని గురించి అనుమానం పడతా ఉంటే, ప్రజలు నిజంగానే దీని గురించి ప్రశ్నిస్తా ఉంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రజల చైతన్యం గురించి మాట్లాడాలా? ప్రజల్లోకి వెళ్ళకన్నా 4 గోడల మధ్యలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసేసి ఏదో ప్రశ్నిస్తున్నామంటే ఎట్లా అవుతుంది? ప్రజల క్వశ్చన్ మాట్లాడుతున్నామంటే ఎట్లా అవుతుంది? ఇదేనా మీరు ప్రజాస్వామ్యం? ఇదేనా డెమోక్రసీలో ఒక నాయకుడికి ఉండాల్సిన చిత్తశుద్ధి? ఇదేనా వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం? దీనికోసమే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం నడుపుతుండేది. అంటే వాళ్ళు ఏంటంటే కేవలం కవర్ డ్రామాలు, డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడం కోసమే వైఎస్ఆర్సీపీ ఈ రోజు పార్టీ నడుపుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలకడం కోసమే ఈ పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజల పక్షాన కానీ, ప్రజల సమస్యల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కానీ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేదని చెప్పి మనకు అర్థమైపోతుంది. కాగ్ రిపోర్ట్ చదవడానికి కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మిడిల్లో కాగ్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు కాదమ్మా, ఒకసారి మీరు ముందుకు వెనక్కి వెళ్ళి చూస్తే నవంబర్ డిసెంబర్ లో ఒక ప్రెస్ మీట్ లో కాగ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఏదో డబ్బా కొట్టేసినాడు, అబద్ధాలు చెప్పినాడు. ఆ రోజు అందరూ వచ్చి మళ్ళీ ఇంటెలెక్చువల్స్ అందరూ బయటకు వచ్చి అరే కాగ్ రిపోర్ట్ ఇంకా రాలేదు, మార్చిలో వస్తుందిరా బాబు, ఇప్పుడు ఎందుకు మాట్లాడామంటే అదే అట్లా కాదు మాకు పార్షియల్ రిపోర్ట్ వచ్చింది, పార్షియల్ రిపోర్ట్ పే చేసుకుని మాట్లాడామని చెప్పి దాన్ని కవర్ చేశారు. ఈ రోజు ఒరిజినల్ కాగ్ రిపోర్ట్ వచ్చింది. కాగ్ రిపోర్ట్ లో ఎక్కడైనా నెంబర్స్ గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారా? లేదు. వాళ్ళు చేసిన అప్పుల గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారా? లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదో అప్పులు చేస్తుందని మాట్లాడుతున్నారు కానీ మీరు చేసిన అప్పులకి తప్పులకి ఈరోజు కూటమి ప్రభుత్వం బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఆలోచించుకోవాలా. మీరు విచ్చలుడిగా ఖర్చు పెట్టేసేసి రాష్ట్ర ఖజానాన్ని భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని అభివృద్ధి శూన్యం చేసి అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రంలో యువతని లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసి 5 సంవత్సరాలు దుర్మార్గమైన పాలన చేసి అధికారం నుంచి బయటకు పోయిన తర్వాత ఈ రోజు మరి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబో వాళ్ళు ఆలోచించుకోవాలి. బట్ ఎందుకు పరకామణి కేసు అనేది లేకపోతే పరకామణి విషయం అనేది పదే ఎందుకు తెరపైకి వస్తుంది? దీనికి ఎందుకు కన్క్లూజన్ రావట్లేదు? అండ్ వైసీపీ పరకామణి చాలా చిన్న కేసు, చాలా చిన్న తప్పు అని చాలా ఈజీగా తీసి పడేస్తుంది కదా, మరి మీరెందుకు దాని కన్క్లూజన్ ఇవ్వట్లేదు? ఎందుకంటే ఈ పరకామణి కేసు అనేది వాళ్ళ దృష్టిలో చిన్న ఇష్యూ అవ్వచ్చు. కాకపోతే ఈ రోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలిగో దేవం ఈ రోజు అక్కడ దొంగతనం చేయడం అంటే ఈ రోజు దేవుడు సొమ్ముడి దొంగతనం చేయడమే. అది 10,000 రూపాయల, 10 లక్షల రూపాయల, 10 కోట్ల రూపాయలు అనేది మాట కాదు. దొంగతనం చేసిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం. ఆ దొంగతనం చేసిన దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు పెంచలయ్య గారిని ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు? పెంచలయ్య గారి ఇష్యూ గురించి ఈ రోజు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాకపోతే ఈ రోజు ఇప్పటికి కూడా నిజం ఎదురని అవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మళ్ళీ బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల దగ్గర డేటా ఉంది. 2023లో ఆయనకి ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చారో దాని మీద డేటా ఉంది. ఆయనకి ఎవరు ఐడియా ఉంది. సో అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఇంకోటి ఏమా ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళు కేవలం డైవర్ట్ చేయడం కోసం, ఒక ఇష్యూ నుంచి ఇంకో ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం రోజుకొకటి కొత్త తీసుకొస్తున్నారు. దేవదేవుడితోటి రాజకీయం చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన పరిస్థితులు లేవు, బాగుపడిన చరిత్రలు లేదు. ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఆయన కేవలం ఆయన రాజకీయ క్రీడ కోసం, లేకపోతే తిరుపతి ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం, లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన అరాచకాలని కప్పిపుచ్చుకోవడం కోసం రోజు ఒకటి తీసుకొచ్చి రామారావు గారు పదే పరకామణి కేసు ఎందుకు బయటకు వస్తుంది? మీరు దాని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? మరి దాని ఏమో చిన్న తప్పని మాట్లాడుతున్నారు. ఒక 2 minutes లో మీరు మాట్లాడండి. నెక్స్ట్ కార్తిక్ గారికి ఇద్దాం అవకాశం. ఒక అంశం మేడం, పరకామణి అంశం చూస్తా ఉంటే పరకామనే కాదు, ఇప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు అన్ని అంశాల్లో కూడా తీవ్ర వైఫల్యం చెందిందనేది మనకు అవగతం అవుతుంది. వైకుంఠ ద్వారదర్శనం కానీ, అక్కడ పైన ఉద్యోగస్తులు మందు పార్టీలు చేసినటువంటి ఆస్కారం కానీ అతను ఎప్పుడు లేనంత ఇక్కడ వీళ్ళు లూజ్ గా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి
ఏదైతే ఆ పరిపాలనాపరమైనటువంటి దాంట్లో అనుభవం లేకపోవడం, అనుభవం రావడం కనిపిస్తుంది. అట్లాగే ఆయన భగవద్గీత గురించి కూడా మాట్లాడినటువంటి విధానం కూడా చాలా మంది తప్పుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం కూడా కదా, భగవద్గీత గ్రంథానికి కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ యొక్క కోట్లు కాదు, ఆయన చెప్పినటువంటి ఫిగర్స్ 50 కోట్లు అయితే ఇక్కడ 3 కోట్ల రూపాయలు అని చెప్పేసి తర్వాత మాజీ టీటీడీ చైర్మన్ మా నాయకుడు ఓమన కరుణాకర్ రెడ్డి గారు తేటతెల్లం చేసేదాకా ఆ అంశంలో కూడా వాస్తవాలు మరుగున పెట్టారు. అంటే ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి నిర్వాహకం విధానము సక్రమంగా లేదనేది అర్థమవుతుంది. పరకామణి ఏంటి ఇంకెక్కడా కూడా ఇక్కడ లోపభూయిష్టంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించారు. ఒకవైపున కల్తీ జరిగిందని చెప్పేసి చెప్పే దాంట్లో కూడా ఏదైతే న్యాయస్థానాల్లో కానీ లేకపోతే దర్యాప్తు సంస్థల అధీనంలో ఉన్నప్పుడే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులే మాట్లాడేటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. అట్లాగే జంతు కొవ్వులు, పంది కొవ్వులు, అట్లాగే చేప నూనెలు కలిసి నేను అబద్ధాలు చెప్పారు. ఇక్కడ టీటీడీని ఈ ప్రభుత్వం తీవ్రంగా భ్రష్టు పట్టించింది. వీళ్ళు దాన్ని దోపిడీ కేంద్రంగా మార్చుకున్నారనేటువంటి అనుమానంలో ఉన్నాయి. ఏదేమైనటువంటి ఈ అంశంలో ఏదైతే దర్యాప్తు సంస్థలాగానే పోలీస్ శాఖ కానీ ఖచ్చితంగా అప్రమత్తత వ్యవహరించాలి. కనీసం ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అంశంలోనన్నా ఆ ప్రత్యేకమైనటువంటి పాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో 36వ స్థానానికి దిగజారిందనేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. మనం బీహార్ లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండదంటే ఆ బీహార్ ఈ రోజు 15వ స్థానం ఉంటే మనం 36వ స్థానంలో ఉన్నాం. ఇది గమనించి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అంటున్నాం కాబట్టి కేంద్రంలో రండి అన్న వీళ్ళకి సూచనలు చేసి ఇక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని పునరుద్ధరించాలి. అట్లాగే టీటీడీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచేదానికి కనీసం ఆలోచించమని. పరకామణి చోరీ గురించి పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే మాట అండి. రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఒక 72,000 దొంగతనం చేశాడు. అతను దేవుడికి ఒక 15 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశాడు. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి దగ్గర 15 కోట్ల ఆస్తి ఉంటవేందండి? అసలు లాజిక్ గా ఆలోచించండి. 15 కోట్ల రూపాయల ఆస్తి, అది కూడా ప్రభుత్వ వాల్యూలో ఉన్నట్టును, మార్కెట్ వాల్యూలో మన డిఫరెంట్. అది అంటే ఓపెన్ మార్కెట్ లో ఆ ఆస్తి విలువ ఇంకా డిఫరెంట్. అంత ఆస్తి ఉన్నవాడు 72,000 దొంగతనం ఎందుకు చేశాడు? ఒకవేళ ఈ 14-15 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం దొంగతనం చేసిందేనా? అంత పెద్ద దొంగతో ఎట్లా రాజీ పడ్డారు? అసలు దీనికి ఆన్సర్ దొంగతనం చిన్న దొంగతనం అసలు. రెండోది, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి మరి రాజీ పడ్డారు. మామూలుగా ఒక ఆస్తి దేవుడికి రాసియాలంటే ఒక నెల పాటు పేపర్ ఇవ్వాలి, దాని మీద పాలక మండలి చర్చించాలి, చర్చించిన తర్వాత ఆస్తిని దేవుడికి రాసివ్వాలి. ఎందుకంటే ఒక్కసారి దేవుడికి ఒక ఆస్తి రాసిచ్చిన తర్వాత రేపు పొద్దున ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. కానీ అలాంటి ప్రొసీజర్ ఏమీ పాటించకుండా ఎందుకు రాజీ పడాల్సి వచ్చింది? టైం లేదని ఒక కారణం చూపిస్తూ. ఎవరికి టైం లేదు అక్కడ? అదేంటి అసలు? రెండు అసలు లాజిక్ ఆలోచించండి. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్లు 15 కోట్లు ఎలా కట్టగలిగాడు? అంత ఆస్తి అతనికి ఎక్కడిది? ఒక 30, 40, 50 వేల శాలరీ వచ్చేటువంటి ఒక ఎంప్లాయీ దగ్గర కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? రైట్. అది చిన్న దొంగతనం ఎలా అవుతుంది అసలు? ఇందాక రామారావు గారు అన్నారు ఏదో యానువల్ ఫ్యాట్ అనే, యానువల్ ఫ్యాట్ ఒకసారి పక్కన పెట్టండి, వివాదంలో ఉన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టండి. కానీ మీరు ఏ సిట్ రిపోర్ట్ అయితే చూపిస్తున్నారో అదే సిట్ రిపోర్టు కెమికల్ రసాయన పదార్థాల మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించారు, అసలు నెయ్యే కాదు అని చెప్తుంది. మరి దానికి ఏం చెప్తారు? 68 లక్షల కేజీల కెమికల్ పదార్థాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువులకి పంపిణీ చేశారని చెప్తుంది. ఆడుకున్నారు, మనోభావాలతో ఆడుకున్నారు, తిరుమలని ఒక దోపిడీ సెంటర్ గా మార్చారు. మళ్ళీ డైవర్షన్ అంటారు కదా ఏది మాట్లాడినా కూడా. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వేణుగోపాల్ రెడ్డి చెంచు గారికి, అలాగే బొట్ల రామారావు గారికి, కట్ట కార్తిక్ గారికి థ్యాంక్ యూ అండి. దివాళీ ప్రైమ్ డిబేట్ తర్వాత స్పెషల్ స్టోరీ ప్రసారం. స్టే విత్ us.